ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ ఇద్దరికి టైం అస్సలు బాగాలేదు. అప్పుడొచ్చిన హిట్ మళ్ళీ ఇప్పటి వరకు రానని మొండికేసింది. అందుకే డబుల్ స్మార్ట్తో డబుల్ స్పీడ్లో దాన్ని ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నారు ఈ జోడీ. దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ కూడా చేసేస్తున్నారు. చూస్తున్నారుగా, ఈ స్మార్ట్ శంకర్ లో ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు రామ్. 5 ఏళ్ల క్రితం పూరితో కలిసి ఆయన చేసిన రచ్చ అంత ఈజీగా మర్చిపోలేం. మాస్ సెంటర్స్ లో ఈ స్మార్ట్ శంకర్ దూకుడు మామూలుగా చూపించలేదప్పుడు. ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ స్మార్ట్ శంకర్. దీనికిప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ శంకర్ విజయంలో మణిశర్మ మ్యూజిక్ చాలా కీలకం. ఎక్కడ చూసినా ఆయన పాటలే వినిపించేవి. అదే స్థాయిలో ఇప్పుడు సీక్వెల్ కి మాయ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ అదే మ్యాజిక్ మరొకసారి చెయ్యాలని బాగానే ట్రై చేస్తున్నారు మణిశర్మ. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన స్టెప్పమార్ పాట ఈ స్మార్ట్ శంకర్ ని గుర్తు చేస్తోంది. రామ్ లో మళ్లీ అదే ఎనర్జీ కనిపిస్తోంది. పాట రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఇటు మణిశర్మ కానీ అటు పూరి కానీ ఫుల్ జోష్ మీదున్నారు. ఈ స్మార్ట్ శంకర్ పాటలో పూరి వాయిస్ కూడా అక్కడక్కడ ఉంటుంది. ఇప్పుడు డబుల్ స్మార్ట్ పాటలో ఇదే రిపీట్ చేశారు ఈ డాషింగ్ డైరెక్టర్. ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ విడుదల కాబోతోంది. కావ్య థప్పర్ ఇందులో హీరోయిన్. ప్రమోషనల్ కంటెంట్ విడుదలవుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా లైగర్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయనకిది కీలకంగా మారింది. సంజయ్ దత్ ఉండడంతో బాలీవుడ్లోనూ డబుల్ స్మార్ట్ పై మంచి ఆసక్తి ఉంది. మొత్తానికి చూడాలి, పూరి రామ్ కలిసి ఈసారి అదే మాస్ మ్యాజిక్ చేస్తారా లేదా అనేది.